మనం ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్ నిఫ్టీ ఇక్కడంతా ఎక్కువ చూడండి, బయర్స్ జోన్ ఇదంతా. ఇక్కడంతా బయర్స్ ఉన్నారు. మార్కెట్ ఇక్కడ కానీ ఒక మూమెంట్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి బయర్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది మార్కెట్. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందంటే, రేపు మార్కెట్ చూసినట్లయితే మనకు ప్రస్తుతం మనం ఇప్పుడు చూసాం కదా, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడదాము. నిన్న చూడండి, నిన్న చివరి నిమిషంలో మనకు మంచి ఒక ట్రేడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి ట్రేడ్ అనమాట. ఇక్కడ ట్రేడ్ సెటప్ చేద్దాం. లాంగ్ పొజిషన్ నేను ఇది ట్రేడ్ చాలా మిస్ అయ్యాను, ఇది వేరే పని మీద ఉండడం వల్ల. దగ్గర 25,020 నుండి దగ్గర ఒక 60 పాయింట్లు మంచి మూమెంట్ ఇది ట్రేడ్కు. ఇక్కడ నేను తీసుకున్న ట్రేడ్ అయితే ఇక్కడ చూడండి, మార్కెట్ మార్నింగ్ సెక్షన్ ఏమైందంటే, మార్నింగ్ ఇక్కడ నుంచి ఒక బేరిష్ ర్యాలీ వచ్చింది. బేరిష్ ర్యాలీ వస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ను ఫీల్ చేసింది. ఈ సపోర్ట్ ఫీల్ చేసి తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ ఫీల్ చేసుకొని 24,890 నుంచి ఇక్కడ 25,050 అంటే ఇక్కడ మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ ఈ సపోర్ట్ ఫీల్ చేస్తానంటే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు. బయర్స్ యాక్టివ్ అవుతున్నట్లే ఎగ్దమ్ అని దగ్గర ఇది 100 పాయింట్లు క్యాప్చర్ అయ్యి మనకు ఇక్కడ ఒక మంచి ట్రేడ్ తీసుకొనవచ్చు. ఈరోజు కూడా మార్కెట్ బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి చూడండి, మొదటగా మనకు ఇక్కడ నుంచి ఒక స్టార్టింగ్ తీసుకొని రావచ్చు. ఇక్కడ టచ్ చేసుకొని ఎగ్దమ్ అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఈ రెసిస్టెంట్ లెవెల్కు ఈరోజు మార్కెట్ మూవ్ అప్ కావచ్చు. 25,240 పాయింట్లు ఈరోజు టచ్ కావచ్చు. ఒకవేళ అది కాకుండా మార్కెట్ అనేది కిందికి వచ్చింది అనుకోండి, కిందికి వస్తే మళ్ళీ తర్వాత ఇక్కడ 24,880 కూడా టచ్ కావచ్చు. ఈరోజు మార్కెట్ ఎక్కువగా బెరిష్ అవకాశాలు ఉన్నాయి. బేరిష్ కాదు, బుల్లిష్ అనమాట. అంటే ఈరోజు కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మార్కెట్ మనం చూసుకొని ట్రేడ్ తీసుకోండి.